ఆది బ్లౌజ్లో నుంచి చంకా డౌన్ షోల్డర్ ఎలా తెలుసుకోవాలి అని మొన్న ఒక వీడియో పెడితే చాలామంది మీరు చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నారు, ఏమీ అర్థం కాలేదు, కొంచెం స్లోగా చెప్పండి అని కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయండి. ఈరోజు ఈ వీడియోలో వాళ్ళ కోసమే స్లోగా మీకు అర్థమయ్యేలాగా అయితే చెప్తున్నాను అనమాట. అయితే నేను ఆది బ్లౌజ్లో నుంచి పొడవు వెడల్పులు మార్కింగ్ అయితే చేసేసుకున్నానండి. ఈ విధంగా పొడవు వెడల్పు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని లోపల వైపుకి తిప్పేసుకొని ఆది బ్లౌజ్ని లోపల వైపుకి తిప్పుకొని సైడ్ జాయింట్స్ వైపు ఇదిగోండి సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఆ ఫస్ట్ కుట్టుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు కింది వైపున సెకండ్ లైన్ దగ్గర నుంచి ఈ ఖర్చు వరకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు పై వైపు నుంచి ఈ మార్కింగ్ దగ్గరకు ఎంతైతే వస్తుందో అదే చంక డౌన్ అనమాట. ఇక్కడ నాకు 6 ఇంచులు వచ్చిందండి. ఇదే 6 ఇంచుని నేను షోల్డర్ కోసం కూడా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్క్వేర్ టైప్లో అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ కర్వ్ తీసుకునే స్కేల్తో రౌండ్ షేప్ని డ్రా చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఈ స్కేల్ అనేది లేకపోతే ఈ కార్నర్లో 1 ఇంచ్ మార్క్ చేసుకొని మీరు రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చంక లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిందో లేదో ఆది బ్లౌజ్తో కొలుచుకోవాలి. పైన షోల్డర్ జాయింట్ కోసం ఖర్చు వదిలేసి సెకండ్ లైన్ దగ్గర నుంచి మాత్రమే కొలుస్తున్నాను. ఓన్లీ ఖర్చుతో మాత్రమే కొలుస్తున్నాను, కుట్టుతో కొలవట్లేదండి. నేను మార్క్ చేసింది ఖర్చు కాబట్టి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయిందో. ఇంతేనండి, ఆది బ్లౌజ్లో నుంచి చంక డౌన్ షోల్డర్ని ఈ విధంగా మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.